హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనము చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి మనకు రైస్లోకి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మసాలా కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి పొట్టకు ఎంతో హాయిగా ఉంటే ఈ పెరుగు పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక పొట్లకాయ తీసుకోవాలి. ఈ పొట్లకాయను మనము శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పీలర్ తీసుకొని ఈ పొట్లకాయ పైన ఉన్న చెక్కు మొత్తం తీసేయాలి. చూసారు కదా, ఇలా ఈ పొట్లకాయ పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ పొట్లకాయని ఇలా మనము చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా ఈ పొట్లకాయని సగానికి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొట్లకాయ లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ పొట్లకాయని మనము చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఇందులోకి పొట్లకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వాటర్ ఇలా కాస్త బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసుకొని ఈ పొట్లకాయ ముక్కలు ఉడికించుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలు మనకు ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగానే ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా వంపేసి మరి కొద్దిగా ఇందులోకి చల్లని వాటర్ వేసుకోవాలి. ఇలా ఈ పొట్లకాయ మనకు కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పొట్లకాయలో నుంచి వాటర్ అంతా ఇలా మనము చేతితో పిండేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెనంలోకి 2 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. ఇలా ఈ నూనె కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలానే ఒక 10 దాకా మెంతులు వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అలానే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇలా ఈ పోపు దినుసులన్నీ ఇందులోకి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఇందులోకి వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు మరీ అంత ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఒకసారి అంతా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఇందులోకి పొట్లకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా చక్కగా వేయించుకోవాలి. మరి అంత ఎక్కువసేపు కూడా వేగాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనము ఒక బౌల్లోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా పొట్లకాయ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కాస్త చెక్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా ఈ పెరుగును బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ పెరుగునంతా చక్కగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం ముందుగా వేయించి పెట్టుకుని పొట్లకాయ కూడా చక్కగా చల్లారిపోయింది కదా. ఇలా అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పొట్లకాయని మనం కలిపి పెట్టుకున్న పెరుగులోకి వేసుకోవాలి. ఇలా ఇందులోకి మనం ఈ పొట్లకాయ మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి పొట్లకాయ మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడిని మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి రైస్లోకే కాదు చపాతీ రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.